అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ వైఎస్ఆర్‌సీపీ పేటీఎం కుక్కలో ఎంత పనికిమాలిన ఎదవలంటే, నిజంగా చెప్పాలంటే వీళ్ళకి పనికిమాలిన ఎదవలు అనే పదం సూటబుల్ కాదు. తాగే నీళ్ళల్లో ఉచ్చబోసే రకాలండి. ఈ మాట అనడానికి కొంచెం సంస్కారం అడ్డొస్తుంది కానీ అనక తప్పట్లేదు. మొన్న బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, అమరావతికి వెళ్ళాడు, అక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయ్యాడు, ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యాడు. మొత్తం చాలా వ్యవహారం జరిగింది. కానీ ఏం జరిగింది, ఆయన ఏం చేస్తానన్నాడు, అసలు ఆయన ఎందుకు వచ్చాడు అనేది ప్రభుత్వం అయితే కొంచెం గోప్యంగానే ఉంచింది. మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది నీచ నికృష్టులు ఇలాంటి సంస్థలకి మెయిల్స్ పెడుతున్నారు. మీరేదన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కూల్చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, కాబట్టి ఈ రాష్ట్రానికి రావద్దు అని చెప్పి కొంతమంది మెయిల్స్ పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అయితే కొంత గోప్యత పాటించింది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అసలుకి ఈ బిల్ గేట్స్ గారి గురించి ఒక 2 ముక్కలు చెప్తాను. ఈయన మైక్రోసాఫ్ట్ అధినేత, అది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈయన ప్రస్తుతం వ్యాపారానికి దూరంగా ఒక గేట్స్ ఫౌండేషన్ అనేది స్థాపించి దాదాపుగా 9 లక్షల కోట్లు అందులో జమ చేశాడు. ఆయన సంపాదించిన మొత్తం అమౌంట్లో 80% ఈ గేట్ ఫౌండేషన్ ద్వారా దాదాపుగా 100 దేశాల్లో విద్య, వైద్యం, తర్వాత వచ్చి వ్యవసాయం, ఈ 3 అంశాల మీద పెట్టుబడి అంటే సహకారం అందించాలి అనేది ఆయన ఉద్దేశం. మంచిదే. ఇందులో భాగంగానే దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ గేట్స్ ఫౌండేషన్కి యాడ్ చేశారు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇంకొక 10 లక్షల కోట్లు కూడా ఇస్తారంట. ఇది అందరికీ తెలిసినటువంటి సమాచారం. ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో అయితే వీళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఆసియాలో కూడా కొన్ని దేశాల్లో వీళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో కూడా ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇది కూడా చిన్న పైలట్ ప్రాజెక్ట్, అంటే చిన్న టెస్టింగ్ చేస్తున్నారు. అయితే అమరావతి రాజధాని చాలా కష్టాలు పడి ఈరోజు నిర్మాణం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే, ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒక మంచి వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చాడు. దాదాపుగా ఆయన చేతిలో అనేక మంది వ్యాపారవేత్తలు ఉంటారు. ఆయనతో నిత్యం మాట్లాడుతూ చాలా మంచి సంబంధాలు కూడా కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, మనం మంచి ఆతిథ్యం ఇచ్చాం, గౌరవించాం. ఆయన నేరుగా సహాయం చేయకపోయినా ఎవరన్నా వ్యాపారవేత్త వచ్చి ఆయన్ని సంప్రదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా అనుకూలంగా ఉంటుందండి, అక్కడికి పోండి, వ్యాపారం చేసుకోండి అని చెప్పొచ్చు. లేదా ఆయన ఫౌండేషన్ ద్వారా 4 హాస్పిటల్స్ కట్టియచ్చు, లేదా ఒక 4 స్కూల్స్ కట్టియచ్చు, లేదా ఒక 10,000 కోట్లు ఏదన్నా ఒక సహాయంగా విరాళంగా ప్రకటించవచ్చు అమరావతి కోసంగా. ఆయన చేస్తాడో లేదో తర్వాత విషయం. వీటన్నిటికీ మించి అమరావతి బ్రాండ్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది. ఈరోజు యూరప్ కంట్రీస్లో ఒక చర్చ జరుగుతుందంట. ఇండియాలో 10 నగరాలు కడుతున్నారు మన భారతదేశ ప్రభుత్వం. ఆ 10 నగరాలు యూరప్ కంట్రీస్లో ఉండే పెద్ద పెద్ద నగరాలని 10 దాటి ముందుకెళ్తాయి. చాలా పెద్ద నగరాలంట. వాటిలో అమరావతి ఒకటి. ఇది ఇండియన్ గవర్నమెంట్ కడుతుంది అని చెప్పి యూరప్ కంట్రీస్లో ఒక చర్చ జరుగుతుందంట. అదే ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ కుబేరుడు, వన్ ఆఫ్ ది అంటే కదా, ఆయన ప్రపంచ కుబేరులో ఒక వ్యక్తి అనుకోండి, ఆయన అమరావతికి వచ్చాడు అంటే చాలామంది పెట్టుబడిదారుల చూపు అమరావతి మీద పడుతుంది కదా, అమరావతి బ్రాండ్ పెరగద్దు కదా. ఆయన్ని గౌరవంగా చూసుకుంటే ఏదన్నా ఒక సహాయం చేస్తాడు కదా. ఇప్పుడు మీ ఇంటికే ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే వచ్చే ముందు ఆయన ఏం చేస్తున్నాడు, పోయేటప్పుడు ఆయన ఏమెత్తకపోతాడు, ఈ ఆలోచిస్తారా మీరు? ముందు రాండి సార్ అంటారు. ఎందుకని? మీ గౌరవ ప్రతిష్టల కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డో, చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో ఎవరో ఒకరు మీ ఇంటికి వస్తామని సమాచారం ఇస్తే మీ జీవితంలో మర్చిపోగలరా ఆ రోజుని? అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తి
మన రాష్ట్ర రాజధానికి వస్తే అది మనకు మంచి అవుతుంది కదా. ఈ ఎదవలో టీకి ఖర్చు ఎంత అయింది, వాహనాలకు ఖర్చు ఎంత అయింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. ఎవరో హిందీ హీరోయిన్ జిత్వాని ఎవరో, ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి రాత్రికి రాత్రే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ముంబైకి పోయి ఆమెను తీసుకొని వచ్చారు ఒక చిన్న కేసుకు సంబంధించి. మరి ఆ డబ్బులంతా ఎవరు? మీ తాత జోబులోంచి తీసేమన్నా ఖర్చు పెట్టారా? ప్రజల డబ్బే కదా. ఒక చిన్న కంప్లైంట్ ఒక ట్రైన్లో పోయి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. అలాంటిది మీరు ₹2,00,00,000 ఖర్చు పెట్టేసి ఆమెని రాత్రికే తీసుకొని వచ్చేసి ఒక గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేసి 15 రోజుల పాటు ఆమెకి కస్టడీ ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఇంత తతంగం చేశారు. దానికి ఎంత ఖర్చు అయింది? కాఫీలకి, టీలకి, ఆ రోజు వాహనాలకి, వీటన్నిటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఈరోజు మీరు ఆ జిత్వానికి పెట్టిన ఖర్చులో పావలా కూడా బిల్ గేట్స్ గారికి ఖర్చు పెట్టుండదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మంచి ఖచ్చితంగా జరగద్ది, చెడు అయితే జరగదు కదా. ఒక గొప్ప వ్యక్తి రాష్ట్రానికి వస్తున్నాడంటే ఆయనకి చాలా పరిచయాలు ఉంటాయి, ఆయన మీద మీడియా ఫోకస్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ బిల్ గేట్స్ మీద లేనిపోని అపవాదులు, నిందలు. ఆయన ఖర్చు ఎంత అయింది, ఈ ఖర్చు ఎవరు భరిస్తారు, ఏమి ఇచ్చాడు అంటే మీ ఇంటికి అతిథి వస్తుంటే ఏదో ఒకటి తీసుకురావాలా, అంతేనా? వాడెవడో ఉన్నాడు విజయవాడలో, వాడి జర్నలిస్ట్ కసాయి అంటారు. నిజంగా వాడు కసాయి నా కొడుకే. వాడు కనీసం బయట ప్రపంచం ఎలా ఉందో కూడా వాడికి తెలియదు. ఇంట్లో కూర్చుంటాడు, రోజుకు ఒక 10-15 వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఆ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆ కటింగ్లు ఈ కటింగ్లు పట్టుకొని పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా స్క్రిప్ట్ వస్తే అవి చదవడం, ఇదే వాడి పని. వాడు పక్కనే ఉంటుంది అమరావతి. కనీసం అమరావతిలో చేరైనా సరే ఇదిగో అమరావతి, అది మంచో చెడో వాడికి ఇష్టమో కష్టమో తర్వాత విషయం. ఎంతోమంది యూట్యూబర్లు, జర్నలిస్టులు, కొన్ని ఛానల్స్ మొత్తం పోయి అమరావతి మీద పడి ప్రపంచానికి చూపించాలని అంత కష్టపడుతుంటే ఈ పనికిమాలని ఎతవా లక్షలు సంపాదిస్తున్నాడు, మళ్ళీ ఫండింగ్ చేయించుకుంటున్నాడు, అడక తింటున్నాడు. వీడు కనీసం కడుపు కూడి తింటే, వీడు ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటే, ఆంధ్రప్రదేశ్లో నీళ్లు తాగుతుంటే ఆ పక్కనే అమరావతి ఉంది కదా, వీడు పెద్ద మేధావు కదా, వీడు పోయి కాస్త చూపించవచ్చు కదా, ఏదైనా తప్పులుంటే విమర్శించవచ్చు కదా. కానీ ఆ పని చేయడోడు. వాడికి ఎందుకని? ఇంట్లో కూర్చుంటేనే కడుపు నిండిపోతుంది. ఇలాంటి పనికి మాలిన నా కొడుకులు కూడా బిల్ గేట్స్ని విమర్శిస్తున్నారు. సరే, నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, పేద ప్రజలు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళకు మంచి జరగద్దు కదా. ఎందుకు ఇలాంటి నికృష్టానికి పాల్పడతారు? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వల్ల నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికే అరిష్టం అండి. ఈ పార్టీ అనేది ఈ రాష్ట్రానికే ఒక దరిద్రం. వీళ్ళే ఒక నరరూప రాక్షసులు. వీళ్ళు మనుషుల్నే వీళ్ళు చిత్రహింసలకు గురి చేస్తారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. వీళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా విధ్వంసం, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా విధ్వంసం. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే, నిన్న గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంత దారుణంగా బిల్ గేట్స్ని ట్రోల్ చేస్తారా? ఇది భావ్యం కాదు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీరు కానీ న్యూస్ ప్రసారం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. సరే, ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటాడు కాబట్టి ఆయన ఎలాంటి కేసులు పెట్టలేడు. పెట్టినా ఈ నా కొడుకులకి సిగ్గుండదు. ఎన్ని కేసులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా? ఇలాంటి ఎదవల మీద చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఒక 10 రోజులు జైల్లో ఉంటారు. కుక్క కానీ దాలిగుంట్లో పడుకున్నట్టుగా, దాన్ని ఎంత కొట్టినా సిగ్గు శరం ఉండదో, మళ్ళీ పోయి దాలిగుంట్లో పడుకుంటుంటుంది. అంటే వీళ్ళ బతుకులు కూడా ఎలా తయారైనాయి అంటే, 4 కేసులు పెడతావా, 10 కేసులు పెడతావా, 20 కేసులు పెడతావా, పెట్టుకొని ఇష్టం, నా బతుకు ఇంతే, నేను తినేది అశుద్ధమే, నేను దాగేది జగన్మోహన్ రెడ్డి గారి ఉత్సే, తెగించేశారు వీళ్ళు. ఏం చేయగలం? ఇలాంటి లుచ్చా నా కొడుకుల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఎదవని ఎలా ఫాలో అవుతున్నారో మీలో కొంచెమైనా ఈ ఆంధ్ర రక్తంగానే ఉంటే మీ ఒంట్లో, ఆంధ్రప్రదేశ్ పౌరులు అయితే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి పోరుంబోకి ఎదవలకి మైక్ ఇచ్చామంటే ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేస్తారు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.